హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు? నా పేరు వచ్చేసి శిరీష అండి. నాకు 2 kgs బటర్ స్కాచ్ కేక్ కొంచెం కస్టమైజ్డ్ అడిగారు. ఎలాగా అంటే క్రీమ్ తక్కువ ఉండాలి, కొంచెం కేక్ ఎక్కువ ఉండాలి, తర్వాతకు వచ్చేసి క్రీమ్ తక్కువ అనగానే మనం ఏం చేస్తాము, ఏ ఆర్టిఫిషియల్ ఫ్లవర్సో ఫాక్స్ బాల్సో పెట్టేసేయచ్చు. కానీ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే బడ్జెట్లో కావాలి. నేను ఏం చేశానంటే సింపుల్గా, యాక్చువల్గా ఇది బటర్ స్కాచ్ గ్లేజ్ అనమాట. 2 kgsకి అయితే కేక్ స్పాంజ్ కాస్త ఎక్కువే చేసుకున్నాను. దానికి తగ్గట్టుగానే క్రీమ్ ఓన్లీ 2 లేయర్స్ కట్ చేశాను అనమాట. 3 లేయర్స్గా కాకుండా ఓన్లీ 2 లేయర్స్ కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ ఏం చేయాలబ్బా క్రీమ్ తక్కువలో అంటే పెయింట్ గుర్తొచ్చింది. సో ఏం చేశానంటే ఇప్పుడు పైన వచ్చేసి ఇది బటర్ స్కాచ్ గ్లేజ్ అండి. నాకు ఆ గ్లేజ్ చూడగానే మీకేమనిపించిందో తెలియదు కానీ నాకైతే సన్సెట్ టైం గుర్తొచ్చింది అనమాట. సో నార్మల్గా పెయింటింగ్స్ ఎత్తుక్కున్నాను. సన్సెట్ పెయింటింగ్స్ అని ఎత్తుక్కుంటే నెట్లో ఇట్లాంటివి అయితే వచ్చేసాయన్నమాట. నాకు చాలా బాగా అనిపించింది. అంటే న్యాచురల్గా అనిపిస్తుంది. అసలు ఇది క్రీమ్ తక్కువ కేక్ అని నేను చెప్పే దగ్గర మీరు కనిపెట్టలేకుండా డిజైన్ అయితే చేసేసాను అనమాట. చూడండి ఇక్కడైతే నేను మా పాప ఇద్దరం హ్యాండిల్ చేస్తున్నాము. పెయింట్ అనేసరికి మా పాప నేను వేస్తా అని పక్కనే నించుంది. నేనేమో పైన చేస్తున్నాను, తనేమో కింద చేస్తుంది అనమాట. ట్విస్ట్ యాక్చువల్గా సమ్మర్ కదండి, ఎంత స్పీడ్గా చేసేసి అంత స్పీడ్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బెటర్ అని చెప్పేసి ఫాస్ట్గానే చేసాంలేండి. విత్ ఇన్ 7 minutesలో అయితే ఇది డిజైన్ కంప్లీట్ చేశాను. ముందు క్రమ్ కోట్ వేసి నేను ఫ్రిడ్జ్లో సెట్ అయ్యాక చేస్తున్నానండి. ఇది ఇప్పుడు వచ్చేసి నేను వాడేది బ్లాక్ జెల్ కలర్. ఒక్క 1 డ్రాప్ ఇలా ఒక బౌల్లో వేసుకొని పెయింట్ బ్రషెస్తో అయితే పెయింట్ చేసేసాను. మరి మీకు ఈ పెయింటింగ్ నచ్చితే కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే రోజు ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కోసం అయితే నన్ను ఫాలో అవుతుంటే మీకు కొత్త కొత్త డిజైన్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది సన్ అనుకోండి, మూన్ అనుకోండి, నాకు సంబంధం లేదు. నేనైతే ఇక్కడ వైట్ది గ్లేజ్ పెట్టేశాను అనమాట. తర్వాత నేమ్ రాసేసి టాపర్ పెట్టేసి అయితే డిజైన్ చేసి ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్? మరిన్ని వీడియోస్ కోసం అయితే నన్ను ఫాలో అవుతుండండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మండే రోజు 11 o'clock లైవ్ ఉంటుంది, చూసేయండి. ఆ రోజు అయితే ఫాలో అయిపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లైవ్లోనే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. బాయ్ బాయ్.